ఆ బట్టలు ఇస్త్రీ నలగకుండా మడత పెట్టు. మంచిగానే పెడతా గానీ క్యాంపు నుంచి 2 రోజులు ముందే రావచ్చు కదా. వెళ్ళడం వరకే మన చేతిలో ఉంటుంది, రావడం మన చేతిలో ఉండదు. అయినా అక్కడ వర్క్ కంప్లీట్ కావాలి కదా. ఈ సంవత్సరం కూడా మన మ్యారేజ్ డేకి దూరంగా ఉండడమేనా? మనకి ఏమన్నా కొత్తగా పెళ్ళైందా అని? పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఇదిగో రోజులు మారినా పెళ్లి డేట్ మారదు. పోయిన సంవత్సరం కూడా ఇట్లానే చెప్పారు. కరెక్ట్ మ్యారేజ్ డేకి క్యాంప్కి వెళ్ళారు. నా వర్కే అదే, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. సరేతి, నా రాతే మంచిగా లేదనుకుంటా. మీరు క్యాంప్కి వెళ్ళిన వారం రోజులు మా పుట్టింటి పోయేస్తా. సరే పోయేద్దు కానీ ఇదిగో మీ అన్న మనకి ఇవ్వాల్సిన 2 లక్షలు వచ్చేటప్పుడు అడుకొని తీసుకురా. ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు వాటికి వడ్డీ లేదు గిడ్డీ లేదు. మా కథతి నువ్వైతే మంచిగా పోయిరా. దానికి పుట్టింటి నుంచి నేను ఇచ్చిన ప్లేస్ అడుగురమ్మంటే కూడా దానికి కోపం వస్తుంది. వెళ్ళొస్తా. సరే. అబ్బో దీనికి మంట ఎక్కువయ్యేలోపు మనం ఇప్పుడు జారుకోవడం నయ్యం. నా మూడికి పెళ్ళామన్నా పెళ్లి రోజన్నా ఇష్టమే ఉండదు. ఎప్పుడు చూడు క్యాంపు 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 క్యాంప్ అని క్యాంప్లోనే పడిచేస్తారు. సీత, అదేంటి మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇప్పుడే కదా బ్యాగ్ సర్దుకొని క్యాంప్కి వెళ్ళారు. నువ్వు గుర్తొచ్చి నీకోసం తిరిగి వచ్చానే. అబ్బో, ఇంటి నుండి బస్ స్టాండ్కి వెళ్ళే లోపలనే నా మీద ప్రేమ పుట్టి గుర్తొచ్చానా? మరి అదేనే ప్రేమ అంటే, ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో తెలియనే తెలియదు. బా వదలండి. నేను మూడ్లో ఉన్నాను. బా వదలండి. రాత్రి కదా క్యాంపుకి వెళ్తున్నా, వారం రోజుల దాకా రాను అని మీద పడి మరి కోరిక తెచ్చుకున్నావు. ఇప్పుడు కూడా మూడొస్తుందా? నేనెప్పుడు మీద పడ్డా, ఎప్పుడు కోరిక తెచ్చుకున్నానే? నీకు ఈ మధ్య నా మీద ప్రేమే కాదు, జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందా? ఏదో టెన్షన్ నోడి మర్చిపోయినట్టున్నా లేవే. నాకు మూడొస్తుంది, రావే. నీకెంత మూడొచ్చినా రాత్రికే. ఇప్పుడైతే ఉపాసం ఉండుడే. ఎక్కడికి వెళ్తాను బయట సర్దుకున్నావే? మా పుట్టింటికి వెళ్తా అని చెప్పాను కదా. అంటే నువ్వు పుట్టింటికి వెళ్తే నేను ఒక్కనేం చేయాలి? మీరు క్యాంప్కి వెళ్తారని చెప్పి పుట్టింటికి వెళ్దాం అనుకున్నా. మీరు తిరిగి వచ్చారుగా, ఇంకెందుకు వెళ్తాను, ఇక్కడే ఉంటానండి. కొత్తగా మందు తాగుతుండు. ఏంటిది కొత్తగా? ఇందులో కొత్త ఏముంది? ఇంట్లో వేసుకున్న బట్టలు వేసుకున్నాను కదా. నేను అంటున్నది మీరు వేసుకున్న బట్టల గురించి కాదు, మీ చేతిలో ఉన్న మందు గ్లాస్ గురించి. మందు తాగడంలో కొత్త ఏముంది? ఇది కామన్ అలవాటే కదా. అది తాగే వాళ్లకు, మీలాగా తాగుడు అలవాటు లేని వాళ్ళకి కాదు. అది యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసానే. మందు తాగితే మన బాడీలో కొత్త కొత్త మార్పులు వస్తాయంట. ఏం మార్పులు వస్తాయో చూద్దామని తాగుతున్నాను అంతే.
యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లు నేర్చుకుంటున్నారా? ఇది ఇంకోసారి యూట్యూబ్లో వీడియోలు చూసి లేనిపోయిన అలవాట్లు నేర్చుకున్నావు అనుకో, నీ సంగతి చెప్తా. ఒక్క బుక్క దానితో మొత్తం అయిపోతుండే కదనే, అనవసరంగా నేను పని చేసినావు. ఒక్క బుక్క కాదు, ఇప్పటిదాకా తాగిందంతా నోట్లో వేడి పెట్టుకొని కక్కు, లేకపోతే నేనే కక్కిస్తా. అంత పని చేయకే, నేనే కక్తలే. ముందు ఆ పని చేయి. బా, ఇదేం పని? మొదలుపెట్టండి. మంచి పనే, పరయాడాన్ని పట్టుకుంటే తప్పు కానీ నిన్ను పట్టుకుంటే తప్పేంటి? తప్పు లేదు కానీ ఎప్పటికీ అదే పనా? రాత్రి దాకా ఓపి పట్టలేవా? రాత్రి పగలు తేడా అయింది, ఎప్పుడు మూడొస్తే అప్పుడు అనుభవించాలి. నీకు ఎప్పుడు పడితే అప్పుడు మూడు వస్తుందేమో కానీ నాకైతే రాదు. ఈ మధ్య నీలో బాగా మార్పు వస్తుంది. మార్పులు నాలో కాదు, నీలో వస్తున్నాయి. నిన్ను అనుభవించకుండా వదలని. ఈయనొక్కడు ఇంట్లోనే ఉన్నాడు కదా, ఎక్కడికో పోయినట్టు ఫోన్ చేసిండు. ఈ ఫోన్ ఒకటి ఎప్పుడు చూడు సైలెంట్లో పడుతుంది. నాకెందుకు ఫోన్ చేశారు? నేనెక్కడ చేసినా? మరి మిస్డ్ కాల్ ఉంది. ఓ అదా, ఇందాక షాప్కి వెళ్ళానే, నీకన్నా కావాలేమో తెద్దామని చెప్పేసి ఫోన్ చేసిన, నువ్వు లిఫ్ట్ చేయలేదు కదా. అదా, ఫోన్ సైలెంట్లో ఉంది. అవును, షాప్కి ఎందుకు వెళ్ళిర్రు? అదా, పాన్ తినకపోయేసరికి నాలుగంతా పీక్కుపోతుంది, అందుకే అలా వెళ్ళి ఒక బుక్ వేసుకొని వచ్చా. ఈ అలవాటు ఎప్పటి నుంచి మొదలైంది? నీకు తెలియనట్టు అడుగుతున్నావేందే, నాకు మొదటి నుంచి అలవాటు ఉంది కదా. మొదటి నుంచే ఉంటే మన పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, నా ముందు ఎప్పుడు పాను గుట్కా తినలేదు కదా. అది నీ ముందు తింటే నువ్వు బాధపడతావని నీ ముందు తినలేదంతే. మరి ఇప్పుడు నా ముందే తింటున్నారు కదా. నువ్వు అలా అడిగింది అడిగి గుచ్చి అడగకే, నువ్వు తినబుద్ది అనేది తింటున్నా అంతే. టేస్ట్ చేయడానికి తింటే ఏం కాదు, కానీ నాకు అలవాటు ఉందని చెప్తుంటేనే నాకు డౌట్ వచ్చేది. నీ గురించి మొత్తం తెలుసుకున్నాకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. నీకు ఏ అలవాట్లు ఉన్నాయి, నీకు ఏం ఇష్టమో నాకు తెలియదా? నువ్వు అట్లా చూస్తే నీ కంటికి రాముడు కూడా చెడ్డ వాళ్ళ కనిపిస్తాడు. క్యాంప్కి వెళ్తామని తిరిగి వచ్చినప్పటి నుంచి ఈయనలో చాలా మార్పు వచ్చింది. ఎలాగైనా సరే నా పెళ్ళని రాక్షసంగా అనుభవించాలి.
రోజు రోజుకి మీ అల్లుల్లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. అట్లెట్లత్తాయమ్మా, నిన్నటికి ఇయ్యాలటికే కొత్త అలవాట్లు మార్పులు ఎట్లత్తాయి? అదే అర్థమైతలేదు నాన్న. పొద్దున క్యాంప్ కని పోయిండు, తిరిగి వచ్చిండు, మందు తాగుతుండు, గుట్కా తింటుండు, అంత పిచ్చి పిచ్చిగా చేస్తుండు. రాంగ దారిలో గాలో గీలో సోకుంటది. గుడ్డుతో జిట్టి తీసిపారి అల్లుడు దారిలోకి వస్తాడు. సరే, ఒక గుడ్డు తీసి పారెత్తది. నిజంగా ఈయనకేమన్నా అయిందా? వదిలేండి. ఇప్పుడు నేను వదిలే ప్రసక్తి లేదు. వదిలేండి. వదలా, వదిలేండి. నన్ను ఎందుకు దూరం పెడుతుంది? రా, నా కోరిక తీర్చు. నువ్వు నా మొగుడివి కాదు. నువ్వెవరో చెప్పు. నీకు పిచ్చి పట్టిందా? నేను నీ మెళ్ళో తాళి కట్టిన నీ మొగుణ్ణి. నీ రూపం మా ఆయనది కావచ్చు, కానీ నీ శరీరంలో ఉన్నది మా ఆయన కాదు. నువ్వెవరో చెప్పు. నా శరీరంలో నేను కాక ఇంకెవరు ఉంటారు? నువ్వు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా, నీలో చాలా మార్పులు వచ్చాయి. అయినా నువ్వెవరు? మా ఆయన శరీరంలో నువ్వేం చేస్తున్నావు? భలేగా గుర్తుపట్టావే. నేనెవరో నీకు తెలియదా? నా రూపం చూస్తావా? చూడు. నువ్వా?